విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ అనాలిసిస్లో ముందుగా సాక్షి పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. చంద్రబాబు ఎవరిది పాపం, బుడమేరు వరదకు 32 మంది బలి, లెక్క తేలని మరణాలు మరెన్నో. సాక్షి గ్రౌండ్ రిపోర్టు. వరద నీటిలో కొట్టుకు వస్తున్న శవాలు, విజయవాడలో హృదయ విదారక దృశ్యాలు, చనిపోయిన వారి లెక్క చెప్పని సర్కారు, శవాలు కనిపిస్తున్న పట్టించుకుని అధికారులు, మృతదేహాలకు కనీస గౌరవం ఇవ్వని వైనం, అంతిమ సంస్కారాలకు దిక్కు లేదట. ఇది పరిస్థితి. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి మార్చిలో ఉంచిన వరద బాధితుల మృతదేహాలు ఎట్లా పడితే అట్లా పడేశారు. ఇప్పుడు పనికిరాని సామాను పడేసినట్టు డెడ్ బాడీల పరిస్థితి కూడా, కనీసం చనిపోయిన తర్వాత కూడా ఆత్మగౌరవంతో అంత్యక్రియలు చేసే పరిస్థితి లేదట. ఇలా విజయవాడ చుట్టూ అది పరిస్థితి. బుడమేరు బాధితులు గ్రౌండ్ రిపోర్టు పైన సాక్షి పేపరు అనేక ఫోటోలు అవన్నీ వేసింది. ప్రభుత్వ వైఫల్యము వరద బాధితుల పాలిట అంతులేని విషాదాన్ని మిగిల్చింది. విజయవాడ కన్నీటి సముద్రం అయింది. వరద తగ్గుముఖం పడుతున్న కొద్దీ నీటిపై తేలి ఆడుతున్న శవాలతో ముంపు వాసులు గుండె చెరువవుతుంది. వరదల గురించి ముందుగా అప్రమత్తం చేయడంలో విఫలమైన ప్రభుత్వం కనీసం గల్లంతైన వారి ఆచూకీ అయినా చెబుతుందేమన్న బాధిత కుటుంబాల ఆశలపై నీళ్లు చల్లుతుంది. బాధితుల ఆర్తనాదాలు అరణ్య రోదనగానే మిగిలిపోతున్నాయి. 3 రోజులుగా గల్లంతైన వారు శవాలుగా మారి నీటిలో కొట్టుకుపోతూ కనిపిస్తున్న దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా మారాయట. మృతదేహాలు అలా కళ్ళెడితే వెళ్ళిపోతున్న చంద్రబాబు సారథ్యంలోని ప్రభుత్వ యంత్రాంగం చేష్టలుడికి చూస్తుంది. మృతదేహాలకు గౌరవంగా అంత్యక్రియలు నిర్వహించడం కనీస భారతీయ సాంప్రదాయం అనే విషయాన్ని విస్మరిస్తుంది. ఇప్పటిదాకా 32 మృతదేహాలు వెలుగు చూశాయి. 3 రోజులుగా ప్రజల మధ్య ఉన్నప్పటికీ ఈ వాస్తవాలు దాచిపెట్టడం చంద్రబాబు దుర్మార్గానికి పరాకాష్ట. అసలు ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు, ఎవరి కుటుంబ సభ్యులు గల్లంతైన వాళ్ళు, అసలు మిగిలింది ఎవరు, చనిపోయింది ఎవరు, ఉన్నదెవరు, కొట్టకపోయింది ఎవరు చెప్పే నాదుడు లేడు. గత 4 రోజులుగా 3 రోజులుగా చంద్రబాబు నాయుడు గారి ఫేస్ కనిపిస్తుంది టీవీలలో, పేపర్లో తప్ప ఇక మిగతా ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి వ్యవస్థ కనపట్టలే. ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాలకు వరద బాధితుల ఎక్కువ ప్రభావం ఉంది. మిగతా ఆంధ్రప్రదేశ్లో ఉన్న మిగతా జిల్లా అధికారులు, మిగతా జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, యంత్రాంగం ఎందుకు ఇక్కడ డిప్యూటేట్ చేయకూడదు? ఎందుకు ఇక్కడ వాళ్ళని వాడుకోకూడదు? కేవలం ఫోటోలు, వీడియోలు, ఆర్భాటానికి, ప్రచారానికే పరిమితం అవుతుండ్రా? నిజంగానే ప్రజలకు వీళ్ళు అందించే సేవలు, వీళ్ళు అందించే సహాయ కార్యక్రమాలు అందుతున్నాయంటే చేస్తున్నారు సహాయ కార్యక్రమాలు, కానీ స్ట్రెంత్ సరిపోవట్లే. దానికి తగ్గ అక్కడున్న బాధితుల సంఖ్యకి, వీళ్ళు చేసే మెకానిజానికి, వీళ్ళు చేసే స్టాఫ్కి సంబంధం లేకుండా అయింది. బాధితులు వందల వేల లక్షలలో ఉంటే మీరు ఆఫీసర్లు కనీసం ఆ జిల్లా వాళ్ళు అంటే ఎక్కడవుతుంది? బయట జిల్లాలు, పక్క జిల్లాలు, అనేక జిల్లాల నుంచి డిప్యూటేట్ చేసుకోవచ్చు. తెలంగాణ అదే పని చేసింది. పక్క విలేజ్లు, పక్క జిల్లాల నుంచి పట్టుకొచ్చి అక్కడ డిప్యూటేట్ చేసి పునరావాస కార్యక్రమాలు, సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. అది వదిలేసిండి చంద్రబాబు నాయుడు గారు ఇక మాట్లాడితే టీవీలలో, మాట్లాడితే ఇంటర్వ్యూలు, మాట్లాడితే పేపర్లలో వస్తుంది తప్ప నిజంగా బాధితులకి ఆ మేరకు సహాయం అందుతుందంటే సహాయము వాళ్ళు ఆర్తనాదాలు తప్ప సహాయం అందట్లే, వాళ్ళు ఆకలి కేకలు తప్ప సహాయం అందట్లే. వాళ్ళు ఆ శవాల మధ్యలో నడుచుకుంటూ పోవాల్సిన పరిస్థితి. శవాలు కొట్టకొస్తున్నాయి, చచ్చిపోతే వరద వస్తే చేపలు ఎట్లా చచ్చిపోయిన చేపలు వస్తాయో శవాలు అట్లా వస్తున్నాయి. ఇది అలా పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. నడి రోడ్డుపై అనాథల మృతదేహం అట, నడి రోడ్డు పైన. ఇది విజయవాడలోని పైపుల రోడ్డు పక్క వీధిలో ఓ పాన్ షాపు, ఓ షాప్ ముందు అనాథ మృతదేహం. ఇగో ఇట్లా ఎక్కడ పడితే అక్కడ శవాలు కనపడుతున్నాయి. ఈ దుర్గంధం, ఈ వాసన, ఈ పొల్యూషన్, దీనివల్ల ఇంకా అనేక మందికి జబ్బులు వచ్చే అవకాశం ఉంది. అందుకని డెడ్ బాడీలు 3 రోజులు అయింది, కుళ్ళిపోయి స్మెల్ వస్తున్నాయట. తీసే నాదులు లేడు. ఎటుపోయింది మరి ముందు చూపు, విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారని పదే చెప్తారు కదా. ఈ విజన్ ఉన్న నాయకుడికి దాని మెకానిజం తెలవట్లేదా, మానిటరింగ్ తెలవట్లేదా? ఆగంగా అడుగుగా చేస్తాడు తప్ప పోతున్నట్టుంది, కానీ ఆడ ఏం పని కావట్లేదు. ఎందుకు మంత్రులు ఒక్కళ్ళు కనపట్టలేదు, ఎమ్మెల్యేలు ఒక్కళ్ళు కనపట్టలేదు, అధికారులు మిగతా జిల్లాల వాళ్ళు ఎందుకు కనపట్టలేదు అంటే ఇగో అసమర్థత, సమన్వయ లోపం ఉందనేది అక్కడ ఉన్న ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. వేస్ట్ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు. ప్రభుత్వం అసలు నిస్తేజంగా ఉంది, కనీసం పట్టించుకోవట్లే మా బాధని. కనీసం తాగటానికి నీళ్ళు ఇచ్చే దిక్కు దివానం కూడా లేదని చెప్తున్నారు. చిన్న పిల్లలకు తాగడానికి పాలు ఇచ్చే పరిస్థితి లేదట, పాల ప్యాకెట్లు ఇచ్చే పరిస్థితి లేదు. ఇసిరేస్తున్నారు, కుక్కలకి ఇసిరేసినట్టు, పశువులకి ఇసిరేసినట్టు ఇసిరేస్తున్నారు. ఇసిరేస్తే పాల ప్యాకెట్లు ఇసిరేస్తే పాపం ఆ పాల ప్యాకెట్లు పగిలిపోయి తొక్కుంటున్నారు వాళ్ళు. అవి అందక
వస్తుందేమో అని ఆరాటంతో తొక్కేసలాట, దాంట్లో వాళ్ళు ఇసిరేసిన పాలపేటలు సగం కింద పడి పగిలిపోతాయి. ఇదే మీరు చేసేది? ఇప్పుడు దానికి తగ్గ స్టాఫ్ ఉంటే, దానికి తగ్గ ఉద్యోగులు, యంత్రాంగం ఉండుంటే ఇలా ఎక్కడికక్కడికే ఈ సహాయక చర్యలు చేయడానికి ఉండేది. మరి మొత్తం ముందు చూపు అంటారా, ముందు చూపు ఎడిపోయింది, వెనక చూపు ఎడిపోయింది, కానీ మొత్తానికైతే గాలికి వదిలేశారు. కేవలం పబ్లిసిటీ మీదనే ఆధారపడరా అనిపిస్తుంది. ఇగో, తోపుడు బండిపై మృతదేహాన్ని నెట్టుకెళ్తున్న బాధితులు, సర్టిఫికెట్ల కోసం వెళ్ళిన విద్యార్థిని మింగేసిన వరద, న్యూ రాజేశ్వరిపేటలో తీవ్ర విషాదం, వరద దాటి కొట్టుకుపోయి చెట్టుకు చిక్కున్న విద్యార్థి ఎవరూ రక్షించకపోవడంతో మృతి అట. సర్టిఫికెట్లు మర్చిపోయిండట ఇంట్లో. ఎట్లా బయటికి అయితే వచ్చారు కుటుంబ సభ్యులు, సర్టిఫికెట్లు మర్చిపోయినా తెచ్చుకుంటా అని ఫ్రెండ్తో కలిసి వెళ్ళిండట. మళ్ళీ పాపం ఏంటంటే ఆరుగాలం చదువుకున్న చదువు ఎక్కడ పోద్దని పోయి రిటర్న్ వచ్చేటప్పుడు సర్టిఫికెట్లు తీసుకొని వరదలో చిక్కుండా వాళ్ళ ఫ్రెండ్ ఎట్లా బయటపడ్డాడు. కానీ ఈ బాబు వరదలో చిక్కొని చనిపోయింది. ఇగో ఎక్కడికక్కడికే ఎవరిని కదిలిచ్చినా విషాద గాథే. ఇగో చూడండి, ఆకలి పోరాటం, సింగ్ నగర్లో ఆహారం కోసం వరద బాధితుల అవస్థలట. ఇగో ఇసిరేస్తుంటే ఇట్లా పట్టుకుంటున్నారు టబ్బులు, డ్రమ్ములు, ఎందుకంటే అందులో పడితే అన్న పగలకుండా ఉంటాయని. పాల ప్యాకెట్లు, ఆహార పొట్లాలు ఇసిరేస్తారా అంటే కొన్ని వందల మందికి పంపిణీ చేయడానికి అదే స్థాయిలో స్టాఫ్ ఉంటే ఇసిరేసే పరిస్థితి ఉండదు కదా. ఇంటింటికి డెలివరీ చేయొచ్చు కదా. దానికి తగ్గ స్టాఫ్ లేకుండా ఒక్కళ్ళని పెట్టి ఆడ ఒక 500 మంది ఉంటారు. ఎట్లా ఇస్తాడు 500 మందికి? ఆ కనీసం కనీసం ఉండాలి కదా. ఇట్లా ఇసిరేస్తుంటే టబ్బులు పట్టుకుంటున్నారు పాపం. ఆ టబ్బులో పడితేనే వాళ్ళది, ఇక భగవంతుడికే ఎరకాది. టబ్బులో పడిద్దా, కింద పడిద్దా, నీళ్ళలో పడిద్దా అనేది. నీళ్లు కింద జారి నీళ్ళలో పడితే అది ఫుడ్ పనికిరాదు. పాల ప్యాకెట్ తొక్కి పగలగొడుతున్నారు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి విజన్ ఎడిపోయింది, చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఎడిపోయింది. ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుందంటే ఆయన స్పష్టంగా చేతులు ఎత్తేసి కూర్చున్నట్టే కనిపిస్తుంది. ఇది పరిస్థితి. ఆకలి కేకలు, 3 రోజులుగా వరద గుప్పెట్లోనే తాగునీరు అందక ఆకలితో నకనకలాడుతున్నాడు. రాత్రులు చీకట్లో భయంగా శవాలను వదిలేసి నిస్సహాయంగా ఉంటున్నారట. ఆకలి కేకలు, తెగించి బయటకు రావాల్సిందే, సర్కారు సాయం శూన్యం, పడవ ఎక్కాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే, పాలు లేక చిన్నారులు, మందులు కరువై వృద్ధులు విలవిల. పలు కాలనీలకు ఇప్పటికీ అధికారులు వెళ్లని వైనం. సహాయక చర్యల్లో సర్కారు వైఫల్యంపై ప్రజా సంఘాల మండిపాటట. ఇది అలా జరుగుతుంది. వాస్తవంగా శవాల గుట్టల మధ్య నుంచి పోవాల్సి వస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యుడి శవాన్ని అక్కడ వదిలేసి మళ్ళీ ఎందుకంటే వీళ్ళు అక్కడ ఉంటే వీళ్ళు శవం అవుతారు. వదిలేయాల్సిన పరిస్థితి, ఆ శవాన్ని తీసే నాదులు శవాన్ని పట్టుకుంటున్నారు. వస్తున్నాయట వరదలో శవాలు, చచ్చిపోయిన చేపలు వచ్చినట్టు. ఇది ఆకలి కేకలు, ఆర్తనాదాలు, ఇవి శవాల గుట్టలు. ఇది ఇలా కనిపిస్తుంది. ఎటు పోయింది యంత్రాంగం, ఎటు పోయింది విజన్ ఉన్న ప్రభుత్వం అనేది ఇలా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకున్నోడు లేడు. ఇక ఆయన చెప్తుండు చంద్రబాబు నాయుడు గారు, పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందట. ఎవరి పాలనా వ్యవస్థ? మీదే కదా. పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైతే మీరు విఫలమైనట్టే కదా. మరి ఎందుకు విఫలమయ్యారు? కనీసం ఒక వరద వస్తే కాపాడలేని పరిస్థితుల్లో మీ విజను, మీ 45 సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఉందా? ప్రభుత్వ యంత్రాంగం పైన, అధికార యంత్రాంగం పైన పట్టు లేదా మీకు అనేది ఇలా ప్రజలు అడుగుతున్నారు. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోకపోతే ఎందుకు? ఇక బాధలో ఉన్నప్పుడు, ఆందోళనలో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు ఆదుకోనప్పుడు నీ యంత్రాంగం ఎందుకు? నీ ఎక్స్పీరియన్స్ ఎందుకు? మీకు సంబంధించిన విజన్ దేనికి విజను అనేది అలా ప్రజలు అడుగుతుంది. అధికారులు మాట వినడం లేదు, ఏం చేయాలో తెలియడం లేదు, ఏం చేయాలో తెలియట్లేదట. అధికారులు మాట వింటలేదట. ఇదే ఒక ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడేది, ఒక సీనియర్ ముఖ్యమంత్రి, మీరు సీనియర్ పొలిటీషియన్. అధికారులట మాట వింటలేదట, ఏం చేయాలో తెలియట్లేదట. ఎవరో చెప్తున్నారు మీరు? బురదలో చనిపోయిన శవాలకు చెప్తున్నారా? వరదలో కొట్టకపోతున్న శవాలకు చెప్తున్నారా? ఎవరో చెప్తున్నారు మీరు? ఇదే మీరు? ఇక నాకంటే మించినోడు లేడు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1గా తీర్చిదిద్దా అన్నారు. ఏది? దేంట్లో? శవాల గుట్టలలోనా, వరదలలోనా, వరద వస్తే సహాయం చేయలేని దాంట్లోనా, పాలన పూర్తిగా విఫలమైందనే దాంట్లోనా, పాలనా వ్యవస్థ నా మాట వింటలేదనే దాంట్లోనా, దేంట్లో మీరు నెంబర్ 1 చేస్తారు? పూర్తిగా ప్రజల్లో ఒక రకమైన అసంతృప్తి, ఒక రకమైన ఆగ్రహం ఉంది ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన పైన. హడావుడు ఉంది కానీ పని లేదు. అకాల వర్షాలకు తోడు మానవ తప్పిదంతోనే విజయవాడకు ముంపు,
అందరికీ ఆహారము నీళ్లు అందించలేని పరిస్థితి, 3 రోజులుగా పిల్లలకు పాలు నీళ్లు ఇప్పించలేని దుస్థితి, ఇంకో రోజు సమయం ఇవ్వండి. ఇళ్ళు దెబ్బతిన్నాయి, వస్తువులు పూర్తిగా పడాయి, ఇళ్లను శుభ్రం చేసే బాధ్యతను ఫైర్ సిబ్బందికి అప్పగిస్తాం, 2 వారాల్లోగా వాహనాలకు ఇన్సూరెన్సు క్లెయిములు సెటిల్ చేస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తుండు. ఇంకొక రోజు సమయం ఇవ్వాలట. అంటే ఆగిద్దా? ప్రాణాలు పోయేది, మందులు కావాల్సినోడు, ఆహారం కావాల్సినోడు ఇంకో రోజు సమయం అంటే ఆగిద్దా? మిగతా జిల్లాల్లో ఉన్న అధికారులను డంప్ చేయండి, యంత్రాంగాలను ఆడుకోండి, అది కనీస బాధ్యత ఇవ్వాలా. ప్రభుత్వం మిగతా అన్ని పనులు వదిలిపెట్టి ఇక్కడ కేంద్రీకృతం కావాలి ప్రభుత్వ వ్యవస్థ మొత్తం. మీరు ఒక్కళ్ళే ఫోటోలకి, మీరు ఒక్కళ్ళే వీడియోలకి ఫోటోలు ఫోజులు ఇస్తే సరిపోదు అనేది వాళ్ళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. అమరావతి వరదావతేనట, బడాయి బాబు సాక్ష్యాలు ఇవిగో. ప్రభుత్వమే హైకోర్టుకి ఈ విషయం చెప్పింది. హైకోర్టుకు 2 రోజులు సెలవు ప్రకటించాలని కోరింది. సచివాలయాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోయిన అధికారులు, మునిగిన చంద్రబాబు కరకట్ట బంగ్లా, ఇతర భవనాలు, రాజధానిలో పలు గ్రామాలను ముంచిన వరద నీరు, కృష్ణా కరకట్ట తెగితే 29 గ్రామాలు కొట్టుకుపోవడం ఖాయం. ఆ గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా కరకట్ట వెంబడి పహారా. అమరావతిలో రాజధాని వద్దని నాడే చెప్పిన శివరామకృష్ణన్ కమిటీ, ఐఐటి నిపుణులు ఇదే చెప్పడంతో వారిని పక్కన పెట్టిన ప్రభుత్వం. ఇది అమరావతి వరదావతి అయిందట. ఇదిగో సాక్ష్యాలని చెప్పి సాక్షి పేపర్ ఒక వార్త ఇచ్చింది. ఇది అమరావతి చుట్టూ ముట్టిన వరద. హైకోర్టులో హియరింగ్ జరుగుతుండే జడ్జీలకు వచ్చి చెప్పారట అధికారులు, సార్ వరద మొత్తం ముంచుకొస్తుంది, మన మీద పడే అవకాశం ఉంది, ఖాళీ చేసి వెళ్ళిపోతే ప్రమాదం ఉంటుందంటే ఖాళీ చేసి వెళ్ళిపోయే పరిస్థితి. హైకోర్టుకు 2-3 రోజులు సెలవులు ఇవ్వండి అని ప్రభుత్వం సూచించిందట. సచివాలయం అయితే మూతేశారు, ప్రభుత్వ కార్యాలయాలు మూతేశారు, ఎమ్మెల్యేల నివాస భవనాలు మొత్తం మూతేశారు. స్వయాన చంద్రబాబు నాయుడు గారు ఆయనకు సంబంధించిన ఇంటికి కూడా పోవడానికి సహాయం చేయక జిల్లా కలెక్టరేట్లో ఉంటుండు 4 రోజుల నుంచి. ఏంటి అంటే నేను ఎక్కడుండే పరిపాలన చేస్తాను, ప్రజలకు అందుబాటులో ఉండాలంటాడు. కాదు, అది కాదు, అక్కడ మునిగింది, దాంట్లోకి నీళ్ళు వచ్చినాయి, ఉండే పరిస్థితి లేదు, పరువు వద్దని చెప్పి విజయవాడ కలెక్టరేట్లో ఉంటుండట. ఇది అంటే శివరామకృష్ణన్ కమిటీ ఏదైతుందో అమరావతిలో రాజధాని ఎట్టి పరిస్థితుల్లో ఫీజిబిలిటీ లేదు, పాజిబిలిటీ లేదని చెప్పింది. ఐఐటికి సంబంధించిన ఎక్స్పర్ట్ చెప్పారు ఇక్కడ అమరావతి అనేది రాజధానికి సూటబుల్ కాదు అని. కానీ అక్కడే పెట్టాలి, అక్కడే మాకు సంబంధించిన ఆస్తులు, భూములు, మా బినామీలకు సంబంధించిన భూములు, ఆస్తులు ఉన్నాయనే ఉద్దేశంతో అక్కడ పెట్టింది అనేది వైఎస్ఆర్సీపీ ఆరోపణ చేస్తుంది. అయినప్పటికీ పట్టించుకోలే. ఇవాళ చూడండి వరద వచ్చింది మొత్తం. రేపు ఒకవేళ అమరావతి మీద మీరు అన్నట్టే 1,00,000 కోట్లు పెట్టుబడి పెట్టి బ్రిడ్జిలు, బిల్డింగులు, రోడ్లు వేసినప్పటికీ ఈ వరద వస్తే ప్రతి సంవత్సరం ముంపే. ప్రతి సంవత్సరం అమరావతిలో ఒక 2 నెలలు తిష్ట వేసి సహాయ కార్యక్రమాలు చేయాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏ ప్రభుత్వంలో వస్తుంది. ఎందుకంటే వరద ముంపు ప్రాంతం. మొత్తం యంత్రాంగం ఒక 2 నెలలు దీని మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. మళ్ళీ మొత్తం బిల్డింగులు దాటితే మొత్తం ఆగమాగం అయింది, మళ్ళీ మొత్తం సాగు చేసుకోవాలి. ప్రతి సంవత్సరం కొత్త సంవత్సరం అయింది తప్ప ఇది సేఫ్ సిటీ కాదు, సేఫ్ అమరావతి కాదు రాజధానికి అనేది ఎక్స్పర్ట్ చెప్తున్నారు. అయినా కానీ పట్టించుకోవట్లే. ఇది పరిస్థితి. అమరావతి వరదావతి అయింది. ఆ వరదావతికి మరి ఏం చేస్తారో చంద్రబాబు నాయుడు గారు చూడాలి. శవాల మధ్య నరకే యాతనట. ప్రకాష్ నగరు, సుందరీ నగరు, ఎల్బిఎస్ నగరు, పైపుల్ రోడ్డు, ఇలా చాలా ప్రాంతాల్లో 50 వరకు శవాలు ఉన్నాయి. శవాలు వాసన వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలతో నరకం చూస్తున్నాం. తాగునీళ్ళు ఇచ్చినా బతికేలా ఉన్నాం. తాగునీళ్ళు ఇచ్చినా చాలు మాకు బతుకుతాం, తాగటానికి నీళ్ళు అనే పరిస్థితికి వచ్చింది. అసలు నీళ్ళు రావడం లేదు. పడవ అడిగితే 10,000 నుంచి 40,000 అడుగుతున్నారు. ఇది పెద్ద దందా అయింది. ఎక్కడ నుంచి తెస్తాం? 40 పడవలు దించామంటున్నారు. ఒక్కటి కూడా మా దగ్గర రాలేదు. ఇంతమంది పోలీసులు ఉన్నారు, ఆహారం లేదు, తాగడానికి నీరు లేదు, ఏమీ రాలేదు. ఎట్టకేలకు నడుచుకుంటూ వస్తుంటే ఎవరో ఒక ఆయన పడవ ఎక్కించుకొని తీసుకొచ్చారు. ఎంతో కష్టంగా ఉంది. ఇంట్లో సామాన్లు తడిశాయి, బయట చెత్త చెదారం ఇంట్లోకి వచ్చేసి ఇల్లు నాశనం అయిపోయింది. ఇది ఒక్కరికి కూడా ఆహారం లేదట. ఒక్కరోజు అయితే పర్లేదు, 4 రోజులుగా అలానే ఉన్నాం. ఒక్కరోజు అయితే ఏదో ఇబ్బంది పడతాం కానీ 4 రోజుల నుంచి తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, శవాల వాసన. ఎట్లా మేము బతకాలి? పడవెక్కి బయటకు వద్దామంటే పడవకు 10 నుంచి 20,000 అడుగుతుండట. ఇది ఒక పెద్ద దందా అయింది. చంద్రబాబు నాయుడు గారు నేనే దగ్గరుండి మానిటర్ చేస్తున్నట్టు ఈ దందా అయింది. వాళ్ళు సర్వం కోల్పోయి, ఆస్తులు మొత్తం కోల్పోయి వాళ్ళుంటే, కనీసం పైసలు లేని పరిస్థితిలో ఉంటే 10,000 20,000 అంటే ఎక్కడి నుంచి చేస్తారు? దానిపైన మానిటర్ చేయరా? ఎడిపోయారు కలెక్టర్లు, ఎడిపోయారు అధికారులు, ఎడిపోయారు యంత్రాంగం. ఎందుకు పట్టించుకోవట్లే? ఆర్తనాదాలు ఉన్నాయి, పట్టించుకుంటూ లేడు.
మీ ప్రచారము, మీ పబ్లిసిటీ తప్ప ప్రజల ఆర్తనాదాలకి ముగింపు లేదు, ప్రజల ఆర్తనాదాలకు సమాధానం లేదు. శవాల మధ్యలో నరకయాతన పడుతుండట. ముందుగా హెచ్చరించుంటే నాన్న బతికేవాడు. ఇది పరిస్థితి. ముందుగా హెచ్చరించి ఆ గేట్లు ఎత్తున్నాం, బుడమేరుకు సంబంధించిన గేట్లని హెచ్చరించుంటే బతికేవాళ్ళం అని కొందరు బాధ. వరద సమాచారం లేక పెద్ద దిక్కును కోల్పోయాం అని ఇంకొకల బాధ. ఇట్లా ఎక్కడికక్కడికే ఇబ్బందులు. ఇది వరదలో మరణించిన వారి వివరాలు. దాదాపు 32 మందికి సంబంధించిన సమాచారం సాక్షి గ్రౌండ్ రిపోర్ట్లో వాళ్ళ ఊరు, వాళ్ళ పేరు, కొన్ని గుర్తెలవని శవాలు కూడా ఉన్నాయట. అంటే సాక్షి ఒక పేపర్ గ్రౌండ్ రిపోర్ట్కి పోతే ఈ పరిస్థితి. అసలు ప్రభుత్వం మూలాల్లోకి పోతే మొత్తం స్టడీ చేస్తే ఇంకెన్ని శవాలు, ఎంతమంది చచ్చిపోయింది బయటకు వస్తాయి. ఓన్లీ ఒక పత్రికగా చేస్తేనే ఎటు వచ్చింది. ప్రభుత్వానికి ఒక సమగ్రమైన యంత్రాంగం ఉంటుంది. యంత్రాంగం దృష్టి పెడితే ఇంకా చాలా శవాలు, చాలామంది చనిపోయిన బాధితుల వివరాలు వస్తాయి. కానీ ఆ దిశగా చర్యలు లేవు. డ్రోన్లతో ఆహారం ఎవరికి ఇస్తున్నారో మానవ తప్పిదమేది, ఇట్లా వాళ్ళ యొక్క బాధ చెప్తున్నారు. డ్రోన్లతో ఆహారం ఇస్తున్నారని బిల్డప్ ఇస్తున్నారు, ఎవరికి ఇస్తున్నారు మాకు ఇవ్వట్లేదని వాళ్ళు చెప్తున్నారు. మానవ తప్పిదమేది అని చెప్పి కష్టమంతా వరద పాలైందట. పాపం మాకు మిగిలింది ఏం లేదు, విలువైన పత్రాలు ఏవి మిగలేదు, మళ్ళీ వస్తువులు కొనుక్కోవడం మా వల్ల కాదు, ఎన్నో ఏళ్ళుగా రూపాయి పోగేసుకొని కొన్న వస్తువులు. ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క బాధ, ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధ. ఆ బాధను తీర్చుకోలేడు. ప్రకృతి విపత్తు, ప్రకృతి ప్రకోపం ఒకవైపు అయితే ప్రభుత్వం నిర్లక్ష్యం ఇంకొక వైపు, ప్రభుత్వం నిస్తేజం ఒకవైపు కనిపిస్తున్నాయి వాళ్ళకి. ఏం చేయలేని పరిస్థితి. ఇది ఇట్లా ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ. వరద బాధితులకు కోటి సాయం ఇవ్వాలి. మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రకటన. బాధితుల కష్టాలను స్వయంగా చూశా, వారిని ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈ విపత్తు కూడా కూటమి ప్రభుత్వం ఘోర తప్పిదం వల్లనని వైఎస్ జగన్ ధ్వజం ఎత్తిండు. వరద బాధితులకు అండగా వైఎస్ఆర్సీపీ. వరద బాధితులకి, వరదలో చనిపోయిన బాధితులకి 1 కోటి రూపాయల పరిహారం ఇవ్వాలని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెబుతుండు. బాధితుల కష్టాలను స్వయంగా నేను దగ్గరుండి చూసిన. ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ విపత్తు కూడా కూటమి ప్రభుత్వం యొక్క ఘోర తప్పిదం వల్లనే వచ్చిందని చెప్పి ఆయన చెబుతున్న పరిస్థితి. ఇది వరదకు సంబంధించి. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు బేఖతరట. గుడ్లవల్లేరు ఘటనపై తూతు మంత్రంగా ఎఫ్ఐఆర్. 2 రోజులుగా కళాశాలలోనే డీఐజీ విచారణ. విద్యార్థి సంఘాల నాయకులపై పోలీసుల జులుము. బారికేడ్లు పెట్టి అడ్డుకున్న పోలీసులు. లోతుగా దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ గంగాధర్రావు. ఏంది లోతుగా నువ్వు దర్యాప్తు చేసేది? ఆడ ఏమి లేదు, కెమెరాలు లేవని చెప్తే ఇంకా లోతుగా ఆడ చేస్తావు. మళ్ళీ దీని గురించి అలా ఆంధ్రజ్యోతి పత్రికలో ఆడ ఏం లేదట, ఉట్టితేనట. ముందే ప్రిపేర్ చేయటం వెల్లో మీడియా కరపత్రం. తెలుగుదేశం పార్టీ కరపత్రాల్లో ప్రజలకు సంబంధించిన బాధలు, విద్యార్థులకు సంబంధించిన ఇబ్బందులు, కష్టాలని రాయరు. ప్రభుత్వాన్ని పొగిడే కార్యక్రమాన్ని రాస్తాను ఇవాళ. అసలు ఆడ ఏం లేదు, కెమెరాలు లేవని అంటే విద్యార్థుల యొక్క ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే విధంగా రాశారు. ఇక్కడ చూస్తే ఎన్హెచ్ఆర్సీ బృందం వస్తే వాళ్ళను కూడా బేఖతరు చేయట్లేదట. ఘటన పైన 3 రకాలు చెప్తున్నారట. కెమెరాలు లేవు అని ఒకడు, విచారణ చేస్తామని ఒకడు, అసలు ఆడ ఏం లేదని ఒకడు. ఇవన్నీ మీరు ప్రకటన చేస్తుంటే లోతుగా ఏం చేస్తారు? విచారణ, లోతైన విచారణ చేస్తున్నాం. నువ్వే ప్రకటిస్తేవి ఎస్పీగా గంగాధర్ గారు, నువ్వే ప్రకటించరు. ఏమని? అక్కడ ఏం లేదు, కెమెరాలు లేవు అంటే ఇదంతా ఫేక్ న్యూస్ అంటే. మళ్ళీ ఏం లోతైనగా చేస్తారు? మొత్తం మీద ఏ లోతు చేసినా చివరికి గుండు సున్నా చుడతారు. ఆడ ఏం లేదని చెప్పడానికే మైండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది విద్యార్థి సంఘాల నాయకులను ఎక్కడికడికే అడ్డుకొని ఈ తూతు మంత్రమైన ఎఫ్ఐఆర్లు చేసి మొత్తానికి క్లోజ్ చేసే పని అయితే చేస్తున్నారు. దాంట్లోనే ఉన్నారు. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు కావు, సుప్రీంకోర్టు ఆదేశాలు కూడా వాళ్ళకి లెక్క ఉండవు. ఇది ఒక వార్త సాక్షికి సంబంధించి. ఎక్కడికక్కడికే మునిగిపోయినాయి పాపం, పట్టించుకున్నోడు లేడు. కనికరమ లేని సర్కారు. వరద ప్రాంతాల్లో ప్రభుత్వానికి పట్టని జనం అవస్థలు. 3 రోజులు తర్వాత ముంపు నుంచి బయటకు వస్తున్న బాధితులు కట్టుబట్టలతో వరద నీటిలో నుంచి సురక్షిత ప్రాంతాలకు పయనం. కొంతమంది నిత్యావసరాలు తీసుకొని మళ్ళీ ముంపు ఇళ్లకు చేరుతున్న వైనం. మంచినీరు, ఆహారము, పాల ప్యాకెట్లు, మందుల కోసం ప్రయాసలు. ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని కన్నీటి సుడులతో ముంపు ప్రాంతం నుంచి స్వచ్ఛందంగా బాధితులు బయటకు వస్తున్నారు. పాలు, మందులు, నిత్యావసర సరుకుల కోసం వారు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు. చిన్నారులు ఎత్తుకున్న తల్లులు, వృద్ధులను భుజాలకు ఎత్తుకొని మరికొందరు వికలాంగులు మోసుకొని కుటుంబ సభ్యులు కిలోమీటర్ల మేర వరద నీటిలో సురక్షిత ప్రాంతాలకు చేరేందుకు పడుతున్న అవస్థలు వర్ణాతీతం. ఇలా వందలాది మంది బయటకు రావడంతో ముంపునకు సమీపంలోని ప్రాంతాల బాధితులతో కిక్కిరిసిపోయినట. వాటర్ ట్యాంకు నీళ్లు తాగి బతికిన మేము 3 రోజులు పడవ కోసం చూసినా ఎవడు పట్టించుకోలేదట. మంచినీళ్ళు కూడా ఇవ్వరా. 2 రోజుల నుంచి పైపుల ద్వారా నీరు రాలేదు. మంగళవారం మాత్రమే కేవలం 10 బిందెల నీళ్ళు వచ్చినాయట.
ఇది పరిస్థితి. ఇంట్లో ఉన్న వారికి సరిపోలేదు, నానా ఇబ్బందులు పడుతున్నాం, ఎవరు పట్టించుకోవట్లేదు, కనీసం మంచినీళ్ళు కూడా ఇవ్వలేరా ఈ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని నిలదీస్తున్నారు సామాన్యులు. తడిసిన బట్టలతోనే పడిగాపులు కాశారట రోజుల తరబడి. ఇది పరిస్థితి. ట్యూబ్ సాయంతో బయటపడ్డాం, అమ్మాయి పెళ్లి వస్తువులని కొట్టకపోయినాయట. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క గాథ, ఒక్కొక్క విషాదం, ఒక్కొక్క బాధ. వాళ్ళ బాధల్ని చెప్తే తీరవు. కొవ్వొత్తులు బిస్కెట్ల కోసం ఈ కొట్లాట. ఇది చూడండి, ఎక్కడికక్కడికే. సింగనగర్లో వరదలో చిక్కుకొని 2 రోజుల తర్వాత కలుసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యి కన్నీళ్లు పెట్టుకున్న తండ్రి కొడుకులు. అసలు ఉన్నడా, బతికిండా, చనిపోయిండా తెలవక ఎట్లా బయటపడ్డట తండ్రి కొడుకులు భావోద్వేగానికి గురయ్యి. ఎవరిది వాళ్ళకే ఒక విషాదం. బుడమేరు లాకలు దించిన అధికారులు. ఇది ఎక్కడికక్కడికి పరిస్థితి. ప్రజలే స్వచ్ఛందంగా వెళ్ళిపోతుండట. ఇక ప్రభుత్వం పట్టించుకునేటట్లేదని ఎవరికి దోషిన పత్రాలు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇది పాపం. పాల కోసం డ్రమ్ములు టబ్బులు పెట్టి పాలు ఇట్లా అడుక్కునే పరిస్థితికి వచ్చింది పరిస్థితి. ఒక వ్యాను పెట్టి 500 మందిని 1000 మందిని దాని చుట్టూ గుమ్మిగూడితే ఏం చేస్తాడు? పంచేటోడైనా తీసుకుంటాడైనా. ప్రభుత్వానికి సిగ్గు ఉండొద్దు, ప్రభుత్వానికి ముందు చూపు ఉండొద్దు, కనీసం ఇంజత ఉండొద్దు. ఇదే అట్లా చాట్ల తౌడు పోసి కుక్కల కొట్లాడ పెట్టినట్టు పెట్టినావు నువ్వు. ఇవాళ ఏమి ఎడిపోయారు మీ యంత్రాంగం, ఎడిపోయారు అధికారులు. పాలన గాలికి వదిలేసి మీరు ఇవాళ ఫోటోలకి టీవీలకు ఫోజులు ఇవ్వకపోతే ఏంది ఇది? టబ్బులు పెట్టుకోవటం ఏంది? టబ్బులలో అడుక్కోవటం ఏంది? టబ్బులలో జారి కింద పడితే పగిలిపోవటం ఏంది? వరద నీటిలో పడ్డ ఆహార పొట్లాలు తినే పరిస్థితికి వచ్చింది ఇవాళ. కనీసం లేదా? ఇది కనపడలేదా చంద్రబాబు నాయుడు గారికి? ఇది లేదా? దీని గురించి ఎల్లో మీడియా కరపత్రాలు కానీ ఎల్లో పార్టీ కానీ ఎవడన్నా పట్టుకుంటున్నా? ఎందుకు రాయరు? ఇలా ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఎక్కడా కూడా ప్రజల సమస్యలు, ప్రజల అవస్థల గురించి, వరద బాధితుల అవస్థల గురించి ఒక్క వార్త లేదు. ఉన్న వార్త ఏంటంటే 22 కిలోమీటర్ల దూరం ప్రయాణించిండు చంద్రబాబు నాయుడు గారు. వీరుడు సూర్యుడు. ఏం చేసిండు? 22 కిలోమీటర్లట జేసీబీలో ప్రయాణం చేసిండట. ఒలింపిక్స్ పథకం తెచ్చిండా? నువ్వు 22 కిలోమీటర్లు కాదు 200 కిలోమీటర్లు జేసీబీలో ప్రయాణం చేసినా ప్రజల అవస్థలు తీరినప్పుడు దేనికి నీ ప్రయాణం, దేనికి నీ అవస్థ? వాళ్ళ అవస్థలు అట్లా ఉన్నప్పుడు నీ ఫోటోల కోసం తప్ప, నీ పబ్లిసిటీ కోసం తప్ప పత్రికలకు కూడా సిగ్గు ఎగ్గు లేకుండా కరపత్రం లెక్క రాస్తారా? ఇవాళ మీరు రాసుకోండి, కరపత్రాలను ముద్రపడదు, మీరు కరపత్రాలే. కానీ కనీసం బాధలో ఉన్న రోజైనా వాళ్ళ బాధలను రాయండి. వాళ్ళ సమస్యల్ని, వాళ్ళ అవస్థల్ని, వాళ్ళ వ్యవస్థల్ని రాసి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోండి. కనీసం అనేక ఇబ్బందులు ఉన్నాయి, శవాల మధ్యలో నడుచుకుంటూ పోతున్నారని అది రాయకుండా, పాల కోసం టబ్బులు పట్టుకొని అడుక్కుంటున్నారనే వార్త రాయకుండా, చంద్రబాబు నాయుడు గారు 22 కిలోమీటర్ల జేసీబీలో ప్రయాణం చేసిండు. ఏం చేస్తే అది పెద్ద గొప్ప పనే? చంద్రబాబు నాయుడు గారు ఏంది, ఏ ముఖ్యమంత్రి ఉన్నా చేయాలి, ప్రజల కోసం కదా మీరున్నది. జేసీబీలో ప్రయాణం కాదు, నడుచుకుంటూ పోవాలి అవసరమైతే. దాన్ని ఏదో పెద్ద ఉద్ధరించినట్టు, ఒలింపిక్స్ బహుమతి తెచ్చినట్టు ఇవాళ రాశారు. ఇవాళ కానీ ప్రజల అవస్థలు రాయలే. ప్రజలు తినటానికి తిండి లేదు, తాగటానికి నీళ్ళు లేవు, పాలు లేవు, ఉండటానికి కట్టుకోవడానికి బట్టలు లేవు అనే విషయాలను కదా మీరు రాయాల్సింది. ఒక జర్నలిస్టులుగా, జర్నలిజంగా, పత్రికగా రాయాల్సింది ఏంటి? ప్రజల అవస్థలను రాయాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, ప్రజల బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. మీరేం చేస్తున్నారు? ప్రభుత్వాన్ని పొగుడుతున్నారు. ప్రభుత్వం పొగిడి చంద్రబాబు నాయుడు గారు ఇదే మీరు నమ్మాలని ప్రజలే చెప్తున్నారు. కానీ కడుపులో కాలినోడు ఏం చేస్తాడు? తగలబెడతాడు పేపర్లని. మీకు అర్థం కావట్లేదు. ఇది ఇగో ఓట్లేసినందుకేగా మాకు ఈ దుస్థితి. సోషల్ మీడియాలో బాధితులు ఆవేదన చేస్తున్నారట. చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి ఓట్లేసి గెలిపించినందుకు ఇవాళ మాకు మా చెప్పుతోని మేము కొట్టుకునే పరిస్థితి తీసుకొచ్చారు అని ప్రజలు ఆవేదన సోషల్ మీడియాలో చెప్తున్నారట. మా చెప్పుతోనే మేము కొట్టుకునేటట్టు చేసినాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు, నీకు ఓట్లు వేసినందుకు అని ఇలా మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది రాయరు, ఇది పత్రికలలో, ఇది టీవీలలో రాదు. ఏ పత్రికలు? పాంప్లెట్ పత్రికలు. ఎస్, మీకు ఉండొచ్చు, పాంప్లెట్లు అయితే అయ్యి ఉండొచ్చు. కనీసం ఒక 2 రోజులన్నా ప్రజల కోసం, అవస్థలు పడేవాళ్ళ కోసం రాయండి వార్తలు. కనీసం ఒక 2 రోజులు రాయండి, వాళ్ళు సంతోషిస్తారు పాపం. ఇది తన వైఫల్యాలకు అధికారులు పడ్డాట. ముఖ్యమంత్రి చంద్రబాబు తీరుపై అధికార యంత్రాంగంలో తీవ్ర విస్మయం. సస్పెన్షన్ వేటు, సోకాజ్ నోటీసులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలపై ఆందోళన. సహాయక చర్యల్లో దారుణంగా విఫలమైన కూటమి ప్రభుత్వం. మీ వైఫల్యాలు, మీ అసమర్థతని 24/7 కష్టపడే ఎంప్లాయీస్ మీద రుద్ది వాళ్ళ సస్పెన్షను, సోకాజులు ఇవ్వటం అంటే ఇంకెంతకంటే దౌర్భాగ్యం, ఎంతకంటే ఇక దరిద్రమైన వ్యవస్థ ఉండదు. ఆకలి కేకలు. 3 రోజులుగా వరద గుప్పెట్లోనే కనీసం తాగునీరు అందక ఆకలితో నకనకలాడుతున్నారట. ఇది పరిస్థితి. పాల ప్యాకెట్ల కోసం
ఎగబడుతున్నారట జనం. జక్కంపూడి కాలనీలో ఆహార పొట్లం కోసం మహిళలు ప్రమాదకర ప్రయత్నం, ఆకలి అవుతుంది పర ఏం చేస్తారు, వంగుతున్నారు కిందికి, అట్లా అందుతాయమని. అందేది లేదు, మను లేదు. ప్రభుత్వ పెద్దలు యాక్టింగ్ చేసి వెళ్ళడం సరికాదు, ఇది యాక్టింగ్ చేసి వెళ్తారట. ప్రజలు అనుకుంటున్నారు 15 ఏళ్ళు కష్టం 3 రోజుల్లో నాశనమైంది, బతుకుతామని అనుకోలేదు, సాయం చేసే పోలీస్ అన్న ఏడి. ఇది పరిస్థితి. ఎక్కడెక్కడ ఒక్కడు కూడా పనికి వచ్చేలా లేదట. ఆటోలు మొత్తం మునిగిపోయినాయి, ఒక్కడు కూడా పనికి రాదట. 3 రోజులుగా ముంపులోనే కార్లు, ఆటోలు, మోటార్ సైకిళ్ళు, 2 లక్షల ద్విచక్ర వాహనాల్లో ఒక్కొక్కటి మరమ్మతులకే 10,000కి పైగా ఖర్చు అవుతుందట. ఒక్కడు కూడా అసలు పనికి వస్తా లేదా అనే పరిస్థితి. ఇది ఎక్కడికక్కడికే మంచినీళ్ళు తీసిపోతుంది. ఎక్కడ కూడా ఈ సహాయక చర్యలు ఆఫీసర్లు ఎవడు కనపట్ల. ప్రజలే శవాలను గుంజపోయేది వాళ్ళే, మంచినీళ్ళు తీసుకుపోయేది వాళ్ళే, ఆహార పొట్లాలు తీసిపోయేది వాళ్ళే, ఎవరికి వాళ్ళే సెల్ఫ్ సర్వీస్ చేసుకుంటున్నారు. యంత్రాంగం పూర్తిగా వైఫల్యం చెందింది, పూర్తిగా చేతులు ఎత్తేశారు. యంత్రాంగం అసలు పట్టించుకునేవాళ్ళు లేడు. నరకయాతన అనుభవించాం, 10 నిమిషాల్లో నిండిపోయిన 27 అడుగుల సెల్లారు, గోడ పగలగొట్టి బయటపడినాం. ఇంతటి నరకం ఎప్పుడు చూడలేదు, గుండెలు అదిరిపోయాయి, గోడ పగలగొట్టాం. ఇట్లా నరకయాతన అనుభవించారట ఎక్కడికక్కడే. పునరావాసానికి దిక్కు లేదు, బాధితులకు పునరావాస కల్పనలో ప్రభుత్వం ఘోర వైఫల్యం అట. ఇది ఎవడి బాధ వాడిది, అసలు ఎవడి బాధ కూడా పడుచుకుని ఇగో ఇలా రావడం, అలా వెళ్ళటం, పోస్టులు, ఫోటోలు, సోషల్ మీడియా, రీల్స్, వీటికి తప్ప. చెత్త సీఎం నికృష్ట పాలన, చెత్త సీఎం అట, నికృష్ట పాలనత. మంగళసూత్రాన్ని ఎత్తకెళ్ళిపోయారట. మంగళసూత్రం హెలికాప్టర్లో వచ్చే ఆహారము అంతా కుళ్ళిపోయింది, పెట్రోల్ బంకుల వద్ద పొట్లాలు ఇస్తున్నారని తెలిసి నడుముల లోతు నీళ్ళలో వెళితే మెడలోని మంగళసూత్రాన్ని ఎత్తకపోయిందట. ఇదే సందట్లో సడేమే అని ఎవడో దుర్మార్గుడు, వాళ్ళు అసలే బాధలో ఉంటే మెడలో మంగళసూత్రాన్ని కూడా ఎత్తపోయిందట. ఇంట్లోని సామాన్లన్నీ మునిగిపోయి కొద్దిగా వరద తగ్గుతుందంటే పురుగులు, జలగలు, పాములు, బెడద అధికంగా ఉందట. ఇది పరిస్థితి. వరద తగ్గుతుంటే బురద పెరిగిందట. వరద పోయింది, బురద వచ్చింది. ఎట్టి పరిస్థితులు వాళ్ళు అసలు బయటపడరా అనే పరిస్థితి ఇలా ఉంది. అమరావతి వరదావతే బడాయి బాబు సాక్ష్యాలు ఇవిగో, ఇవి సాక్ష్యాలు. హైకోర్టుకు వెళ్లే రోడ్డుపై భారీగా వరద నీరు, రాజధాని ప్రాంతంలో వరద నీటిలో చిక్కున్న ఎమ్మెల్యేల నివాస భవనాలు, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ వరద నీరు, సచివాలయం హుటాహుటిన ఖాళీ, స్తంభించిన హైకోర్టు కార్యకలాపాలు, కరకట్ట బంగ్లా ఖాళీ. ఇది పరిస్థితి, అమరావతి పరిస్థితి. ఇది శివరామన్ కమిటీ చెప్పింది, ఆడ రాజధాని వద్దురు నాయన, అది ముంపు ప్రాంతం, మునిగిపోద్ది అని ఐఐటి నిపుణులు చెప్పారు. వాళ్ళందరూ పక్కన పెట్టిండు. ఈయన ఒక ఇంజనీర్ లెక్క చేసి ఆడ దేశపోయి పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది పరిస్థితి. కరకట్ట బంగ్లా కాదు, కలెక్టరేటే పదిలం. కరకట్ట బంగ్లాకు వరద ముప్పు ఉండటంతో అటువైపు వెళ్ళలేని ముఖ్యమంత్రి. దీంతో ఓ హైడ్రామాకు తెరదీసిన వైనం. కలెక్టరేట్లో మకాం పేరుతో అనుకూల మీడియాలో భారీగా ప్రచారం. ఇది పరిస్థితి. ఎందుకంటే ఆడ కొట్టపోయే పరిస్థితి ఉందట. ఇది కరకట్టలో ఉంది కాబట్టి ఆడ హైడ్రామా హైలైట్ చేసుకునేది ఏంది, నేను కలెక్టరేట్లోనే మకాం వేసి మొత్తం పరిపాలన చేస్తున్నా. నువ్వు కలెక్టరేట్లో మకాం వేసినా, ఊర్లలో మకాం వేసినా పని లేనప్పుడు ఎందుకు? ఆడ ఉపయోగపడినప్పుడు నీ మకాం వెనుకున్న మతలబ్ ఏంది, అది కొట్టపోద్ది. కరకట్ట దగ్గర ఉన్న బంగ్లా కొట్టపోయే పరిస్థితుంది కాబట్టి ఇక్కడ మకాం వేసినట్టు మళ్ళా దాన్ని కూడా ఒక రకంగా ప్రచారానికి, మార్కెటింగ్కి వాడుకుంటున్న పరిస్థితి. అప్పుడు వాలంటీర్లు అనవసరం, ఇప్పటికిప్పుడు అత్యవసరం అట. సచివాలయ వాలంటీర్ల సేవలో అవసరం వస్తే కానీ సీఎం చంద్రబాబుకు గుర్తుకు రాలేదు. గత ప్రభుత్వాలలో వరదల వంటి విపత్తు సమయంలో వాలంటీర్లు విశేష సేవలు అందించి ప్రభుత్వం అందించిన సాయాలను బాధితుల చెంతకు సత్వరం చేర్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో వాలంటీర్కి ఏ ఒక్క పని అప్పగించకుండా గడిచిన 3 నెలలుగా వారికి జీతాలు కూడా చెల్లించకుండా సీఎం చంద్రబాబు వాలంటీర్ వ్యవస్థనే పూర్తిగా పక్కన పెట్టేశారు. విజయవాడ సింగనగర్ సమీప ప్రాంతాల్లో వరద విలయతాండం చేయడంతో సోమవారం రాత్రి హడావుడిగా వరద సహాయక చర్యల్లో తక్షణం పాల్గొనాలంటూ అధికారుల ద్వారా ఆదేశాలు ఇప్పించారు. ఇది అవసరం వస్తే కాళ్ళు, అవసరం తీరాక జుట్టు పట్టుకునే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు. వాలంటీర్ల అవసరం ఎలక్షన్లు అప్పుడు వచ్చింది. మీరు అద్భుతం, మీకు 10,000 ఇస్తే జీతం అని చెప్పిండు. సీట్ ఎక్కిండు, అవసరం తీరింది, జుట్టు పట్టుకుండు. మళ్ళీ ఇవాళ ముంపు బాధితులకి అవసరం వచ్చింది, మళ్ళీ కాళ్ళు పట్టుకుండు. ఇది చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి. అప్పుడు వాలంటీర్లు అనవసరం అన్నాడు, ఇలా అవసరం అనే పరిస్థితికి వచ్చింది అని చెప్పి ఇది సాక్షికి సంబంధించి. ఈనాడు చూద్దాం. ఆంధ్రజ్యోతి కష్టాలు కన్నీళ్ళు. ఇది ఆంధ్రజ్యోతి పత్రిక. ఎక్కడికక్కడ కష్టాలు కన్నీళ్ళు, ఆహాకారాలు, ఆర్తనాదాలు. ప్రధాన ప్రాంతాలకే పరిమితమైన సాయం అత్యంత భయానకం. సర్వశక్తులు ఒడ్డుతుండట. ఏంది ఒడ్డితే, సర్వశక్తులు ఒడ్డితే ఏది ప్రజలకు ఏది సమస్య తీరట్లేదుగా.
జిందాల్ కోసం జగన్ అన్న జత్వాని కట్టడికి మాస్టర్ ప్లాను. జిందాలు జగన్ పదే పదే కలిసింది ఈ కేసు కోసమైనా? ఆడదాన్ని ఒక్కదాన్ని చేసి తొక్కేయాలని చూశారు. జగన్ నీకు 2 ఆడపిల్లలు ఉన్నారు, మర్చిపోయావా? గుడ్లవల్లేరు కెమెరాల వ్యవహారంపై ఫేక్ ప్రచారం అని షర్మిలా గారు చెబుతున్నారు. సిగ్గు ఎగ్గు ఉండాలి. ఆంధ్రజ్యోతి పత్రికకి వార్త రాయడానికి కానీ ఆమె మాట్లాడటానికి కానీ. ఇవాళ ఉన్న పరిస్థితి ఏంది? ప్రజల గుండెలో బరువెక్కి విషాదమైన పరిస్థితులు ఉంటే నీకు ఈ రాజకీయాలు కావాలి? ఒక రాష్ట్ర పార్టీకి అధ్యక్షురాలుగా, ఒక పార్టీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఒక మహిళ మీరు ఏం చేయాలి? ఇలా వరద బాధితులను ఆదుకోవాలి, వరద బాధితులపైన మాట్లాడాలి, ప్రభుత్వాలను నిలదీయాలి. మీరు ఏం చేస్తారు? జిందాలట, జత్వానీలట. ఎవడికి పుట్టిన జిందాలు, ఎవడికి పుట్టిన జత్వాని? ఏంది ఇలా అవసరమా? ఈ మన రాష్ట్రానికి సంబంధించిన ప్రజలు కొన్ని లక్షల మంది వరదల్లో చిక్కుకొని తల్లి కొడుకు, కొడుకు తల్లి, తల్లికి బిడ్డ ఎవరికి సంబంధం లేకుండా ఎవరు చచ్చారు ఎవరు బతికారో తెలియకుండా గొడ్డు గోద అంతా కొట్టకపోయి వాళ్ళుంటే, పుస్తెల తాళ్ళు కూడా కొట్టకపోయి ఉంటే నువ్వు మాట్లాడాల్సింది ఏంది? ఇలా ప్రజల గురించి మాట్లాడాలి. జత్వానీ గురించి మాట్లాడతావు, జిందాల గురించి మాట్లాడతావు. ఏం మాట్లాడతారు మీరు? ఇంకోటి ఏం మాట్లాడుతుంది? గుడ్లవల్లేరు కెమెరాలదంతా ఫేక్ న్యూస్ అట. నువ్వు చూసి వచ్చినవా? నువ్వు ఒక నువ్వు మొన్న మీరు ఏం మాట్లాడారు? నాకు కూడా ఆడపిల్ల ఉంది, భయం వేస్తుంది అన్నారు. ఇవాళ ఏం మాట్లాడతారు? అంటే చంద్రబాబు నాయుడు గారు మౌత్ పీసా మీరు ఇలా అనేది? ప్రజలు అక్కడున్న విద్యార్థులు రోడ్డెక్కి మా వీడియోలు ఉన్నాయని ఎవరైనా చెప్తారా? ఏ ఆడ మనిషి అని చెప్పిద్దా లేకుండా ఉన్నాయని? కనీసం ఉండాలి కదా. ఇవాళ మీరు గుడ్లవెల్లేరు పైనో లేదంటే జత్వానీ పైనో జిందాల పైన మాట్లాడే సమయమా? కనీసం ఇంజత ఉండాలి కదా. మీరు విమర్శలు రాజకీయాలనేగా. వరద వచ్చి కొట్టకపోతుంటే వాళ్ళు ఊళ్ళకు ఊళ్ళు ఇళ్ళకి ఇల్లు కొట్టకపోయి ఎవరికి ఎవరు సంబంధం లేకుండా ఆడ శవాలు గుట్టలు పడి ఉంటే వాటి గురించి మాట్లాడకుండా నువ్వు ఇవాళ ఫేక్ న్యూస్ అట, ఫేక్ వీడియోలట. ఈ అవసరమా? జిందాల్ కోసం జగన్ అన్నట. నువ్వు దేనికోసం ఉన్నావు మరి? కనీసం ఉండాలా. బుడమేరుపై గత ప్రభుత్వం నిర్లక్ష్యమేనట. లాకులు కూడా రిపేర్ చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు చెప్తుండు. ఏ నష్టం వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ ఇబ్బంది వచ్చినా గత ప్రభుత్వమే నిర్లక్ష్యం అని ఒకటి నెపం వేయటం నేర్చారు. మరి గత ప్రభుత్వం నిర్లక్ష్యమే అన్నీ ఉంటే ఇక మీరు చేసేది ఏంది? మీరు చేస్తున్నది ఏంది? కథం అయిపోయాయి. ఏదైనా జనాలకు నష్టం అయిందంటే గత ప్రభుత్వం, లాభం అయిందంటే చంద్రబాబు నాయుడు గారు. ఇది ఇలా ఏపీలో జరుగుతున్న పరిస్థితి. నష్టమైనా కష్టమైనా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు భరించాలి, మాట్లాడాలి. కానీ ఏమంటున్నారు? కష్టాల్లో ప్రజలుంటే గత ప్రభుత్వం అని చేతులు దులుపుకునే కార్యక్రమం చేయొద్దు. చేతులు దులుపుకోవటం అంటారు దీన్ని. బాధ్యత నుంచి తప్పించుకోవటం అంటారు. అంటే నష్టాలు కష్టాలు వస్తేనే జగన్మోహన్ రెడ్డి పైన నెట్టడం, పేరు ప్రతిష్టలు వస్తే చంద్రబాబు నాయుడు గారి ఖాతాలు వేయటం. ఇదే విజ్ఞత, ఇదే విజన్ అంటే అనేది అలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. నేనున్నానని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు విస్తృత పర్యటనట. ప్రకాశం బ్యారేజ్ సేఫు, గేట్లు గోడలు పటిష్టంగానే ఉన్నాయి. దెబ్బతిన్న కౌంటర్ వెయిట్ల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేస్తాం. జలవనరుల శాఖ సలహాదారు కన్నయ్య నాయుడు. అంటే ప్రకాశం బ్యారేజీకి ఒక విధంగా డేంజర్ ఉంది అనుకున్నారు 2-3 రోజుల నుంచి, కానీ సేఫ్ అని ఈయన కన్నయ్య నాయుడు చెప్తున్నారు. ఇది ఒక వార్త. మళ్ళీ ఏడ మాట్లాడదాం. జగన్ డైరెక్షన్లోనే జత్వానీపై కేసట. ఎందుకు జత్వానీలు, జిలానీలు, జిందాళ్ళు ఇవాళ మాట్లాడేదా? ప్రజలు చెప్పులతో నెంటబడతారు. ఇవాళ ప్రజలున్న బాధ ఏంది? మీరు మాట్లాడుతున్నది ఏంది? చెత్త రాజకీయాలు చేయొద్దు. వైసీపీపై సీఎం చంద్రబాబు మండిపాటు. జగన్ 5 నిమిషాల షో అని ఎద్దేవా చేశారు. ప్రజాహితం కోసం పనిచేయాలని ఇతవు చెత్త రాజకీయాలు చేయొద్దు అంటాడు. మొత్తం చెత్తలో ఉన్నారు ప్రజలు. మరి చెత్త రాజకీయాలు చేయొద్దు అంటే 5 నిమిషాల షో ఆయనది అయితే మరి మీరు 5 రోజుల షో ఏం వచ్చింది మీకు? ఆయనది 5 నిమిషాల షోనే వెళ్ళిపోయిండు. మీరు 5 రోజుల నుంచి షో చేస్తున్నారు. ఆ షో వల్ల ప్రజలకు ఏం ఉపయోగం అయింది, ఎవరు మేలు పొందారో చెప్పాలా. ఇది దిశకు సంబంధించి. ఈనాడు చూద్దాం. 3వ రోజు ముంపులోనే చంద్రబాబు, అంటే 3వ రోజు ముంపులో ఉండట. ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు. సీఎం చంద్రబాబు మంత్రుల పర్యవేక్షణ. పునరావాస శిబిరాలకు 1000 మంది. ఇళ్లు ఖాళీ చేసి ఊళ్ళకు పయనం. బుడమేరు ఉధృతి తగ్గిన విడని వరద. హెలికాప్టర్లను చూస్తే కష్టాలు ఎలా తెలుస్తాయి, అందుకే ప్రొక్లైన్పై వచ్చా అని ఆయన గురించి ఆయన గొప్ప చెప్పుకుంటుంది. ఆ గొప్పని పాంప్లెట్ పత్రిక రాసింది.
హెలికాప్టర్ పై వస్తే ప్రజల కష్టాలు ఎటు వెళ్తాయి, ప్రొక్లైన్ పైన అందుకే వచ్చినా అని ఆయన చెప్తే దాన్ని పబ్లిసిటీ చేసే ప్రయత్నం చేస్తుంది. నువ్వు హెలికాప్టర్లో వచ్చినా, ప్రొక్లైన్ పైన వచ్చినా, నడుచుకుంటూ వచ్చినా, ఉరుక్కుంటూ వచ్చినా ప్రజల అవస్థలు తీరితే కదా. నువ్వు వచ్చి ఫోటోలు దిగడానికి కాదు కదా. నేను ప్రొక్లైన్ పైన వచ్చినా అని చెప్పుకోవడానికి, ఫోటోలు దిగడానికి ఎక్కినవా, నిజంగానే ప్రజల బాధలు తీర్చడానికి వచ్చినావా అంటే ఈనాడు పత్రిక పాంప్లెట్ లెక్క రాసింది. ప్రజల అవస్థలని ఒకటి కూడా రాయాలి. ప్రజల అవస్థలను రాయకుండా చంద్రబాబు నాయుడు గారిని పొగిడే కార్యక్రమం ఒకటే తీసుకుంది. పాడైన వాహనాలు బీమా ఇప్పిస్తారట. ఇది అసలు ముందు వాళ్ళు బతకడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు అంటే ఇది ఈనాడు అంటే కరపత్రంలో రాసింది. నేను ప్రొక్లైన్ పైన వచ్చిండు వామ్మో చంద్రబాబు నాయుడు గారు ఇక మామూలు విషయం కాదని చెప్పేటట్టు రాసింది. కానీ ప్రజల గురించి రాయలే. ప్రజలు పడుతున్న అవస్థల గురించి, శవాల గురించి, శవాల గుట్టల గురించి రాయలేదు. ఇది ఈ 2 రోజులైనా కనీసం ప్రజల కోసం మాట్లాడండి, ప్రజల కోసం రాయండి. ఇది పరిస్థితి. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు న్యూస్ ఛానల్స్లో వార్తలు. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.